హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లోనే ఉన్న ఒక శక్తివంతమైన శివాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది. అదే ఇంద్రేశ్వరం. పటాని చెరువుకి దగ్గరలో ఉన్న ఇంద్రేశ్వరం అనే గ్రామంలో ఉన్న శివాలయం. కాకతీయుల కాలం నాటి శివాలయంగా భక్తులు ఈ ఆలయం గురించి చెప్తారు. ఇండియన్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. మీకున్న ఏ ధర్మబద్ధమైన కోరికైనా సరే ఇక్కడికొచ్చి ఈ ఇంద్రేశ్వరుని దర్శనం చేసుకొని, స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి మీ కోరికను స్వామివారికి విన్నవించుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరి తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయాన్ని 1000 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం. కానీ కొంతమంది వేరే మతస్థుల రాజులు ఈ దేవాలయంపై దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసి దేవాలయంలో ఉన్న సంపదని దోచుకెళ్ళి దేవాలయాన్ని ధ్వంసం చేయటం జరిగింది. కానీ ఆ ఈశ్వరుడు ఇక్కడ స్వయంభూగా కొలువుతీరి ఉండటం చేత ఎంత నష్టం జరిగినప్పటికీ తన దగ్గరకొచ్చి ఎవరైతే భక్తులు తనను కోరిక అడుగుతారో వాళ్ళ కోరికలను నెరవేర్చడం జరిగింది. అందుకోసమే ఇప్పటికి కూడా ఈ దేవాలయం మనుగడలో ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఇంద్రేశ్వరం గ్రామస్తులందరూ కూడా కలిసి చందాలు వసూలు చేసుకొని ఈ దేవాలయాన్ని మీరిప్పుడు చూస్తున్న విధంగా అభివృద్ధి పరచడం జరిగింది. ఈ దేవాలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏందంటే కాకతీయుల కాలం నాటి బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారం ఉంది ఈ దేవాలయంలో. ఆ శివలింగాకారానికి భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఆ వెసులుబాటుని ఈ దేవాలయ సిబ్బంది భక్తులకి కల్పించడం జరిగింది. ఆ శివలింగాకారాన్ని మీకు చూపిస్తాను చూడండి. మీరిప్పుడు చూస్తున్న ఈ షెడ్‌లో ఉన్నదే బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారం. దగ్గర దగ్గర 1000 సంవత్సరాల క్రితం నాటి బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారం ఇది. సాధారణంగా బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారానికి భక్తులు అభిషేకం చేసుకునే వెసులుబాటు అనేది అన్ని దేవాలయాల్లో మనకుండదు. ఈ ఒక్క దేవాలయంలోనే కనిపిస్తుంది. పురాతనమైన అతిపెద్ద బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారం ఇది. ఈ శివలింగాకారానికి ఎదురుగాన మనకి భారీ నంది దర్శనమిస్తుంది. దీనిని కొత్తగా శిల శిల్పాకారుల చేత చెక్కించి ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్న ఎన్నో అందమైన విగ్రహాలని ఆ వేరే మతస్థుల రాజులు దాడి చేసి ధ్వంసం చేశారని చెప్పటం జరిగింది. ఈ దేవాలయంలో మనకి మానసాదేవి, నాగశిలలు కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళు మంగళవారాలొచ్చి ఇక్కడున్న ఈ నాగశిలలకి అభిషేకం చేసుకుంటే సంతానం కలుగుతుందంట. మీరు ఇప్పుడు చూస్తుంది నవనాగినిలు, నవశక్తులు వీళ్ళు అంతా కూడా ధ్వంసం చేయటం జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగానే మనకి ఏకశిలా స్తంభం, రాతి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ రాతి ధ్వజస్తంభం పైన మనకి ఆ కాలం నాటి రాజులు రచించిన శిలాశాసనం కూడా ఉంటుంది. ఈ దేవాలయానికి పక్కనే మనకి అత్యంత పెద్దదైన చెరువు ఉంటుంది. ఈ చెరువు కూడా పూడిక తీయాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద చెరువు. స్వచ్ఛమైన నీళ్లు ఈ చెరువులో ఉంటాయి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ చెరువులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ చెరువు పక్కనే మనకి మహిషాసుర మర్దిని రూపంలో ఆ దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారు ఆనాటి కాకతీయుల కాలం నాటి శిల్పకళ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పెద్ద శిలకి ఈ అమ్మవారి రూపాన్ని చెక్కటం జరిగింది. మహిషాసుర మర్దిని రూపం. అమ్మవారిని ఎక్కువగా కాకతీయ రాజులు పూజించేవాళ్ళు. ఈ చెరువు పక్కనే మనకి ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో ఘనంగా పూజల నిర్వహణ జరిగేదంట. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి ఏరే మతస్థుల దాడి వల్ల ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుందని చుట్టుపక్కలున్న గ్రామస్తులు చెప్పటం జరిగింది. మన హైదరాబాదులోనే ఉన్న ఒక శక్తివంతమైన శివాలయం ఈ ఇంద్రేశ్వర శివాలయం. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరిన కోరిక ఏదైనా ఉంటే ఈ స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయానికి ఎదురుగానే మనకి ఆ కాలంలో నిర్మించిన చెరువు కనిపిస్తుంది. ఈ చెరువులో ఇప్పటికి కూడా అందమైన తామర పువ్వులు ఉండటం విశేషం. అత్యంత శక్తివంతమైన ఇంద్రేశ్వరం దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన దేవాలయం వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.